దిల్రాజ్ కౌర్ ఒకప్పుడు క్రీడారంగంలో ఘన విజయం సాధించి ఎన్నో పథకాలు గెలుచుకొని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు రోడ్ల మీద బిస్కెట్లు చిప్స్ అమ్ముకుంటుంది. ఒకసారి ఈమె కథ చూద్దాం. దిల్రాజ్ కౌర్ ఒకప్పుడు దేశంలో మారుమోగిన పేరు. పారా ఒలింపిక్స్తో సహా అన్ని జాతీయ అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ పోటీల్లో ఆమె విజేత. 15కు పైగా బంగారు వెండి పథకాలను గెలుచుకుంది. అనేక సెలక్షన్ కమిటీలో మెంబర్గా కూడా ఉంది. లా చదివింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? రోడ్డు పక్కన చిప్స్ బిస్కెట్లు అమ్ముకుంటుంది. ఉదయం పూట మార్కెట్లో, సాయంత్రం పార్కుల పక్కన ఇలా రోడ్ల మీదనే చిప్స్ అమ్ముకుంటుంది. ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణికి ఇంత దుస్థితి పట్టడం బహుశా మరే దేశంలోనూ ఉండదు. తల్లి తన పొట్ట నింపుకునేందుకు ఆమె రోడ్డు పక్కన డెహ్రాడూన్లో ఇలా చిప్స్ అమ్ముకుంటుంది. గత ఏడాది తండ్రి కరోనా కాటుకు బలయ్యాడు. సోదరుడు భవనం మీద నుంచి పడి తల దెబ్బ తగిలింది. 2 నెలల కోమాలోనే పోరాడి చనిపోయాడు. దీంతో ఉన్న ఇల్లు, డబ్బు అయిపోయాయి. అప్పులు పాలై వీధిన పడ్డారు. చిన్న రేకులింట్లో తలదాచుకొని ఆకలి తీర్చుకునేందుకు ఇలా వీధిలో పల్లీలు, చిప్స్ అమ్ముకుంటున్నారు. ఇలాంటి క్రీడాకారులకు ఇతర రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఉత్తరాఖండ్లో మాత్రం దిల్రాజ్ కౌర్ ఇలా కడుపుకోటు కోసం వీధిలో పల్లీలు, చిప్స్ అమ్ముకుంటుంది. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో దిల్రాజ్ కౌర్కు ఉద్యోగం కల్పించే అవకాశం పరిశీలిస్తామని ఉత్తరాఖండ్ క్రీడల మంత్రి చెప్పారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.